వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తీవ్రమైన మెడ నొప్పి, నడుం నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తోందా? ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా అసలు ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఓకే, సో ఫస్ట్ థింగ్ మనము ఏదైనా డిసీజ్ గురించి చెప్పుకునే ముందర అది నార్మల్గా అసలు ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది మనము దాని గురించి మాట్లాడదాము. సో బేసిక్గా మనకి ఒక జాయింట్ ఫామ్ అవ్వాలి అని అంటే ఒక 2 బోన్స్ అనేవి దగ్గరగా ఉండాలన్నమాట. సో 2 బోన్స్ దగ్గరగా ఫామ్ అయినప్పుడు వాటి మధ్యలో ఉండే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటే గనక దాన్ని నార్మల్ జాయింట్ అంటారు. సో ఇక్కడ మనకేంటంటే ఇలా 2 బోన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బోన్కి పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సో దాన్ని ఆర్టికులర్ కార్టిలేజ్ అని అంటారు అనమాట. సో ఇక్కడ ఉంటుంది. అండ్ దానికి మధ్యలో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుంది. దాన్నే మనము గుజ్జు అని అంటాం కదా. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఈజీ మూమెంట్, మొబిలిటీ, జాయింట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం బేసిక్గా ఏదన్నా పని సరిగ్గా చేస్తున్నాము అని అంటే సో ఈ స్ట్రక్చర్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి అని అర్థం. సో ఇక్కడ మనము సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ దగ్గర కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అండ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, వీటి డిఫరెన్సెస్ మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ థింగ్, స్పాండిలోసిస్ అంటే మనకి అక్కడ వాపులు, ఆ బోన్ దగ్గర వాపు ఏమి ఉండదు అనమాట. కాకపోతే అక్కడ వేర్ అండ్ టేర్ ఎక్కువ, అంటే యూజ్ ఎక్కువ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే స్పాండిలైటిస్ అంటే ఆ పర్టికులర్ జాయింట్ దగ్గర మనకి వాపు అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ వాపు దేని వల్లన్నా రావచ్చు. మేబీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదన్నా పర్టికులర్ రీజన్ వల్ల, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, సో ఇటువంటి ప్రాబ్లం వల్ల ఐటిస్ అంటే స్పాండిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా మనకి ఇక్కడ సర్వైకల్ అండ్ లంబార్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా మనకి సర్వైకల్ అంటే మెడ దగ్గర అండ్ లంబార్ అంటే మనకి నడుం దగ్గర అన్నమాట. సో ఓవరాల్గా ఈ డిస్క్ సమస్యలు అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయంటారు? సో మెయిన్గా ఇది 2 టైప్స్ ఉంటాయి. అంటే మెయిన్గా మనకి స్పైన్ అంతా 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఫస్ట్ సర్వైకల్, థొరాసిక్, డార్సల్ అండ్ లంబార్ 4. సో ఇవన్నీ 33 బోన్స్ తోటి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనకేంటంటే ఈ 33 బోన్స్, ప్రతి ఒక్క బోన్ మధ్యలో మనకి డిస్క్ అనేది ఉంటుంది. సో ఈ డిస్క్ మెయిన్ పని ఏంటి అని అంటే, ఇప్పుడు మనము నార్మల్గా కిందకి బెండ్ చేసి ఏదైనా తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మనం నార్మల్గా ఏ పెయిన్ లేకుండా ఉంటున్నాము అని అంటే ఈ డిస్క్ అనేది ప్రాపర్ పొజిషన్లో ఉన్నట్టు. అంటే నార్మల్గా ఇప్పుడు ఇది 2 బోన్స్ అనుకోండి. ఈ 2 బోన్స్కి మధ్యలో డిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఆ డిస్క్ ఏంటంటే ఒక జెల్లీ టైప్ అన్నమాట. సో అది మనకి నార్మల్గా కుషన్ మాదిరిగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము బైక్ ఎక్కుతాం, బైక్ మీద మనకి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. సో దాని యూజ్ ఏంటి, మనకి ఆ బండి ఏదన్నా గుంతలో పోయినా కూడా బండి పాడవకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. సో అలానే మనకి ఈ డిస్క్ ఏంటంటే మనం ఏదన్నా ఎక్కువగా ఓవర్ యూజ్ చేసేసినా, ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేసినా, కింద ఒంగి లేచినా, మనము ప్రాపర్ పొజిషన్లో లేకపోయినా కూడా, ఒకవేళ కానీ ఈ డిస్క్ ప్రాపర్ పొజిషన్లో ఉన్నట్లయితే ఈ మనకి నడుం నొప్పి ఇటువంటి సమస్యలు ఏం రావన్నమాట. కానీ ఇదే డిస్క్ ఒకవేళ కనుక ఆ పొజిషన్లో కాకుండా బయటికి వచ్చేసినట్లయితే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇది మనకి సర్వైకల్ దగ్గర, అంటే మెడ దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ నడుం దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ 2 భాగాలే మనం ఎక్కువగా ఓవర్ యూజ్ చేయడం వల్ల వస్తాయి కాబట్టి మెయిన్లీ మనకి ఈ 2 ప్రాబ్లమ్సే ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదర్వైజ్ థొరాసిక్ అండ్ మనకి ఇక్కడ డార్సల్ మనకి చాలా రేర్ అన్నమాట.
ఈ స్పాండిలోసిస్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి టెస్టుల ద్వారా మీరు గుర్తించడం జరుగుతుంది? ఎస్, సో మెయిన్గా లక్షణాలు వచ్చేసి ఇక్కడ ఒకవేళ మనకి మెడ దగ్గర అంటే సర్వైకల్ దగ్గర కానీ చూసినట్లయితే మనకి ఫస్ట్ లేవంగానే కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి అక్కడ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మెడ బెండ్ చేసినా కూడా మనకి చాలా పెయిన్ ఉండడం కానీ అండ్ అనీజినెస్ ఉండడం కానీ చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు మూమెంట్ సరిగ్గా ఇవ్వలేకపోవడం. సో ఇలా తిప్పినా కూడా వాళ్ళకి మూమెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి మెడ దగ్గర నుంచి చేయి వరకు మనకి లాగిన సెన్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట. డాక్టర్ కాల్ ఉన్నారు మీతో మాట్లాడేందుకు, రాజమండ్రి నుంచి రాజు గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ నాకు మెడ దగ్గర బాగా నొప్పి వస్తుంది మేడం. ఎప్పటి నుంచి అండి? ఇది ఒక వారం రోజులు అయింది మేడం. మెడ తిప్పుతున్న నొప్పి వస్తుంది, నిద్ర పట్టడం లేదు, ఈ చెయ్యి ఒక్కోసారి లాగినట్టు అనిపిస్తుంది మేడం. ఓకే అండి, ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లాంటివి వచ్చాయా? ఇప్పుడు లేదు మేడం. మెడ భుజానికి మధ్యలో మేడం, దానితో తలనొప్పి కూడా ఎక్కువ వస్తుంది. ఓకే అండి, ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలే. కాకపోతే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి మనము ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒకసారి తీయించాలి. అండ్ అది తీయించుకొని ఒకసారి మా బ్రాంచ్కి విజిట్ అయినట్లయితే దాన్ని బట్టి మీకు ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్తో పాటు మీరు ఎటువంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేస్తే తొందరగా తగ్గుతుంది అనేది క్లియర్గా చెప్తాము. మెయిన్గా ఇప్పుడు మీ ప్రాబ్లం వచ్చేసి మనకి మెడ దగ్గర నొప్పి అండ్ ఆల్సో షోల్డర్ రెండు ఇటువైపు భుజాల మధ్యలో నొప్పి వస్తుందని చెప్పారు కాబట్టి ఇది కొద్దిగా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు లాగానే ఉన్నాయి. కొంచెం కరెక్ట్ చేసుకోవచ్చు, తొందరగానే తగ్గుతుంది. దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు డిస్క్ డీజనరేటివ్ డిసార్డర్ అని చెప్పి, దీని అంటే ఏంటి, అసలు ఏంటి రీజన్స్ అంటారు? సో మెయిన్గా ఫస్ట్ డిస్క్ డీజనరేటివ్ డిసీజెస్కి వచ్చేస్తే మనం ఇది సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అనే చెప్పుకోవచ్చు. అంటే మెయిన్గా మనకి డిస్క్ అనేది ఈ 2 బోన్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా వేర్ అండ్ టేర్ అవ్వడం వల్ల, అంటే ఎక్కువగా ఓవర్ యూజ్ అవ్వడం వల్ల 2 బోన్స్ మధ్యలో రాసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఆ డిస్క్ అనేది ప్రాపర్ పొజిషన్లో లేకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది స్లిప్ డిస్క్ అంటారు. అదర్వైజ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి అది చాలా ఓవర్ యూస్ చేయడం వల్ల అక్కడ మనకి డీహైడ్రేషన్ కూడా అవుతుంది, డిస్క్ డీహైడ్రేషన్. సో దీన్ని కూడా మనకి డిస్క్ డీజనరేషన్ కిందకి తీసుకుంటాం అనమాట. సో డీహైడ్రేషన్ అంటే ఆ డిస్క్ ఏదైతే జెల్లీ లాగా ఉంటుందో అది నార్మల్గా ఒక మాదిరిగా ఉండాలి. సో అదేంటంటే మొత్తానికి జెల్లీ టైప్ స్ట్రక్చర్ మొత్తం పోయి చాలా రఫ్గా అయిపోయి 2 బోన్స్ అనేవి దగ్గరగా వచ్చేసి మధ్యలో ఉండే నరాలు ఒత్తుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. డిస్క్ హర్నియేషన్ కూడా ఉంటుంది మనకి, అంటే ఆ డిస్క్ వచ్చేసి ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది అనమాట వెనకాల. సో దీన్ని డిస్క్ హర్నియేషన్ అని కూడా అంటారు. సో ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. మీతో మాట్లాడేందుకు మిర్యాలగూడ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీలత గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మా అత్తయ్య గారు మాట్లాడుతున్నాడు. చెప్పండి అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా నాకు 6 ఏళ్ళు అవుతుందమ్మా కాలు ఇరిగి. ఓకే, ఏ కాలం? అయితే కుడి కాలు. ఓకే, అయితే రాడ్ వేసిరు. ఓకే, ఎక్కడ వేసారు రాడ్? మొక్కలు పైకి ఇరిగింది. ఓకే, అయితే అది ఇన్ఫెక్షన్ వచ్చి తీసేసారు రాడ్ వల్ల. ఓకే, తీసేసినాక ఇంకా ఇప్పుడు నడవస్తలేదు మేడం నాకు. ఓకే అమ్మా, 6 ఏళ్ల నుంచి ఉందా ఈ ప్రాబ్లము? పర్లేదమ్మా, ఇది మనము కరెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఎంఆర్ఐ స్కాన్ కూడా ఒకసారి తీసుకురండి. ఏంటంటే అందులో అసలు ఎటువంటి చేంజెస్ జరిగాయి, అది ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తోటి, అండ్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే మీకు తొందరగా తగ్గుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మరో కాల్ ఉన్న డాక్టర్ అనంతపురం నుంచి తిమ్మరాజు గారు. తిమ్మరాజు గారు, మీ ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో
హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మాకు డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం. ఎక్కడండి? మేడం నడుము నొప్పి మేడం. ఓకే. నడుము నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది? 2 years మేడం. 2 years నుంచి. ఓకే, ప్రాబ్లం ఏమవుతుంది సార్? సిమ్టమ్స్ ఏంటి? మేడం నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాళ్ళలో కూడా లాగినట్టు అనిపిస్తుందా? అవును, నాకు కొంచెం పిల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఏ కాలు ఎక్కువగా ఉంటుంది? ఎడమాల మేడం. ఎడం కాలు. సో సయాటికా ఎడం కాలు. ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. సో ఇది లంబార్ స్పాండిలోసిస్ అండి. ఏం పర్లేదు, ఇది 2 years నుంచి ఉందంటున్నారు. కాకపోతే మీరు ఏం పని చేస్తారు? ఫార్మర్ మేడం. ఓకే, కొంచెం మీరు వంగి లేచే పనులు కొంచెం తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువగా మీరు వంగి లేవంగానే మీకు అక్కడే ప్రెషర్ పడుతుంది మనకు నడుము దగ్గర. అయితే మీ డిస్క్ ఏదైతే ఉందో ఆల్రెడీ అది పక్కకు జరిగింది. మీరు అలా వంగి లేవంగానే ఏమవుతుందంటే మధ్యలో ఉండే నరాలు ఒత్తుకుపోతున్నాయి ఇప్పుడు. సో దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది మీకు. కాబట్టి కొంచెం అది వంగి లేచే పనులు కానీ, ఎక్కువగా డ్రైవింగ్ చేయడము, ఎక్కువ దూరాలు వెళ్ళడం బైక్ మీద, ఇవన్నీ చేయొద్దు. అండ్ మీకు తప్పనిసరిగా మీకు ట్రీట్మెంట్ ఉంది. ఒకసారి మీరు రిపోర్ట్లు అవన్నీ తీసుకొని బ్రాంచ్లోకి వస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మరో కాల్ ఉన్న డాక్టర్ భీమవరం నుంచి ఆనంద్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను పొద్దున్నే మార్నింగ్ 4 గంటలకు లేచిన నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది మేడం. ఓకే. అది 4 గంటల నుంచి నిద్ర పట్టలేదండి. అదే పొద్దున ఒకటే ఉంటుందా అండి స్టిఫ్నెస్? నడిచిన తర్వాత మామూలుగానే ఉంటుందా? నడిచిన తర్వాత నార్మల్ గా ఉంటుందండి. పొద్దున్న మార్నింగ్ 4 o'clock మీరు ఆ టైంకి లేస్తారా? ఒక్కోసారి 5కి లేస్తానండి. డైలీ అయితేనే 4 గంటలుగా మెలకు వచ్చేస్తున్నాను. అది నడుము నొప్పి వల్ల. ఓకే, మీరు ఎప్పుడైనా HLA-B27 టెస్ట్ చేయించారా ఇంతకు ముందర? ఏది చేయించలేదు మేడం. ఏ టెస్ట్లు చేయించలేదు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది మీకు నొప్పి? 1 year నుంచి ఉంది మేడం. 1 year అంటే నుంచి. ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉందండి. మొన్న మధ్యలో తగ్గిందండి, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఉంది. కాళ్ళల్లో ఏమన్నా నొప్పులు ఉన్నాయా అండి? లాగినట్టు కాళ్ళలో నొప్పి అనిపిస్తుందా? అంటే కాళ్ళలో నొప్పి ఏం లేదు మేడం. ఒక్కోసారి తిమ్మిరలుగా ఉంటుంది. ఫస్ట్ పొద్దున్న మార్నింగ్ నడిచేంత వరకు ఒక ఓకే 10 అడుగులు వేసే వరకు నొప్పిగా ఉంటాయి. అక్కడ నుంచి మన నార్మల్ అయిపోతుంది. ఓకే అండి, తప్పనిసరిగా అండి. దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఏం లేదు, కొద్దిగా మీరు పడుకునేది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఫ్లాట్ సర్ఫేసెస్ మీద పడుకోవాలి. ఏవి దిండ్లు అవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే దిండ్లు పెట్టుకునేసరికి మనకి ఎలివేషన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ డిస్క్ బల్జ్ ఉండడం వల్ల ప్రాపర్ పొజిషన్ లేకుండా ఉంటుంది. కాబట్టి మనకి ఫ్లాట్ సర్ఫేసెస్ మీద పడుకోవాలి అండ్ స్ట్రైట్గా పడుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మీరు కొంచెం చూసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెము ఏదన్నా పని చేసేటప్పుడు వంగి లేచే పనులు కానీ, లేదంటే ఎక్కువగా డ్రైవింగ్ చేసేవి ఇవన్నీ చేయకూడదు. ఇవి కొంచెం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనకి ఏదైతే డిస్ట్రప్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి, నార్మల్కి తెచ్చుకోవాలి. కాబట్టి సో మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే తొందరగా మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. మదక్ నుంచి కాల్ ఉన్న డాక్టర్ శివప్రసాద్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు మెడలో నుంచి రైట్ హ్యాండ్ లోకి బాగా పెయిన్ వస్తుంటుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి? దాదాపుగా ఒక 1 month నుంచి ఉంది మేడం. ఓకే, మూమెంట్ సరిగ్గానే ఇస్తున్నారా చేది? ఓకే మేడం, మూమెంట్ వస్తుంది. ఓకే, అంటే మీరు 1 month నుంచి అంటున్నారు, కానీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మీకు. యూజువలీ 1 monthకి అట్లా రేడియేటింగ్ పెయిన్ అనేది చాలా రేర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీదేం వర్క్ చేస్తూ ఉంటారు? స్క్రీనింగ్ వర్క్ ఎక్కువ ఉంటుందా? టీచర్ అండి నేను. బోర్డు పైన రాస్తే బండి నడిపితే ఎక్కువ పెయిన్ వస్తుంది రైట్ హ్యాండ్ లో. వస్తుంది.
అదే అంటున్నా అండి, ఇందాక నుంచి అదే చెప్తున్నా. ఏదైనా సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్ ఉన్నవాళ్ళు ఏంటంటే మనకి ఎక్కువగా బండి డ్రైవ్ చేయడం కానీ, ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో కరెక్ట్ కూర్చోవాలి. సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోయినా మనకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు టీచర్ అంటున్నారు కాబట్టి ఎక్కువగా మీరు నుంచునే పని చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్కువగా మనకి పోస్చర్ మీదనే వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అది కొద్ది కరెక్షన్ చేసుకుంటూ దాంతోపాటు కొంచెం మనం ఇప్పుడు మెడిసిన్స్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి, ఎందుకంటే రేడియేటింగ్ పెయిన్ వస్తుంది మీకు. సో దానికి మెడిసిన్స్ కంపల్సరీగా వాడి మీరు దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. కాలర్ ఉన్న డాక్టర్ మహబూబ్ నగర్ నుంచి రమేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు మేడం ఏంటంటే మెడ భాగం నుంచి కింది వరకు ఈపుల వరకు అమ్మా ఓకే, పెయిన్. ఎప్పటి నుంచి మెడకు అండి? రైట్ సైడ్ 10-15 years అయిందమ్మా. 10-15 years నుంచి ఏదైనా స్కానింగ్ తీయించారా? ఎంఆర్ఐ కూడా తీసుకున్నాము దాంట్లో విజయ డయాగ్నోస్టిక్ లో. ఏమొచ్చిందండి అందులో? దాంట్లో డిస్క్ ప్రాబ్లం అని వచ్చిందమ్మా. డాక్టర్ గురువారెడ్డి గారి కూడా కలిసినాం మేము. ఓకే, ఎక్కడండి? మనకి మెడ దగ్గర ఇంకా నడుము దగ్గర కూడా, రెండు దగ్గర వచ్చిందా మీకు? నడుము లేదమ్మా, మెడ నుంచి కొద్దిగా ఈపు మధ్య భాగం వరకు. ఓకే ఓకే అది మెడ రైట్ సైడ్. ఓకే, ఏం పర్లేదండి, ఇది తగ్గుతుంది మీకు. కాకపోతే మీకు చాలా ఏళ్ల నుంచి ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దీనికి తగిన చర్యలు తీసుకొని మీరు తొందరగా ఇప్పుడే కొంచెం ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ స్టార్ట్ చేస్తే మీకు తొందరగానే రిలీఫ్ ఉంటుంది. రాజమండ్రి నుంచి కాల్ ఉన్న డాక్టర్ రామాంజనేయులు గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నేను సర్జరీ చేయించుకున్నాను అండి 3 సంవత్సరాల క్రితం. ఓకే, ఎక్కడ? 4 సంవత్సరాలు రాజమండ్రి అండి. లేదు, ఏ సర్జరీ చేయించుకున్నారు? ఎనుపు వస్తుందండి, అదే పూసలో జాయిన్ అన్నారు. ఎక్కడ? నడుం దగ్గర, మెడ దగ్గర? నడుం దగ్గర అండి. ఓకే, నడండి. అది ఏమవుతుందంటే అండి, కొద్దిగా ఎక్కువ పని చేసినప్పుడు మాత్రం బాగా పట్టేస్తుందండి, నొప్పి వచ్చేస్తుంది. అది మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ సర్జరీ అయింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా ప్రెషర్ పెట్టేసామనుకోండి, మళ్ళీ అదే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కొంచెం మనము చూసుకోవాలి. ఆల్రెడీ మనకి డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా పని చేసేయడము, లేదంటే కొంచెం ఎక్కువ బరువులు ఎత్తేయడము ఇవన్నీ చేయకూడదు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తే అవన్నీ రావు. ఓకేనా? దీనికి కంపల్సరీగా మెడిసిన్స్ వాడాలని ఏం లేదు. మీరు చేసే పని కొంచెం ప్రికాషన్స్ తీసుకొని చేసుకుంటే తగ్గిపోతుంది. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. Good evening, ma'am. I'm Srinivas calling from Hyderabad. Actually, Hello? Since 10 years I have an issue. Hello? కొంచెం గట్టిగా మాట్లాడతారా సార్? వినిపించట్లేదు. తప్పకుండా మేడం. I'm having this issue since last 10 years, madam. ఏం ప్రాబ్లం అండి? Numbered L4, L5, there's a pulse అని చెప్పారు. It's a 10 years back. Then some of which exercise I'm able to manage. Okay. But last month, I've done some ritual prayer. Okay. I'm sitting on the floor. దాంతో మళ్ళీ యూజ్ అయింది మేడం. బాగా పెయిన్ వస్తుంది. I'm not able to control. Only that is saying you need to go for an operation. ఓకే, ఒకసారి నాకు మీరు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వచ్చినట్లయితే మనకేంటంటే అక్కడ ప్రాబ్లం అంత ఎక్కువ ఉందా అనేది నాకు అనిపించట్లేదు. ఇట్స్ జస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. మీరు కింద కూర్చున్నారు కాబట్టి కొంచెం ఎక్కువసేపే కూర్చొని ఉంటారు, రిచువల్ ప్రేయర్ అయింది కాబట్టి. సో దానివల్ల ప్రాబ్లం ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం తగ్గించుకుంటూ ఎటువంటి చర్యలు తీసుకుంటే మీకు ఇంకా తొందరగా తగ్గుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఇందాక నుంచి చెప్తున్నాను, కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మీకు ప్రస్తుతానికి మందులు వాడాల్సి ఉంటుంది. సో మీ ఎంఆర్ఐ స్కాన్ బట్టి మీకు ఎన్ని రోజులు వాడాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరో కాల్ ఉన్న డాక్టర్ అనంతపురం నుంచి బాబు గారు మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, నమస్తే సార్. మేడం నమస్తే మేడం. మేడం నాకు వచ్చేసి C5, C6 డిస్క్ స్పేస్ మరియు
ఆస్టియోఫైట్స్ అని చెప్పారు మేడం. ఓకే హలో. ఓకే అండి. చెప్తే నేను సరే అని చెప్పి కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంటే డాక్టర్ గారిని కలిసాను మేడం. హోమియో డాక్టర్ని కలిస్తే డాక్టర్ గారు వచ్చేసి స్పాండిన్ డ్రాప్స్ మరి హెక్లాలావా అని ఇచ్చారు మేడం. వీటి వల్ల కొద్దిగా వాడాను మేడం. ఒక 15 days కొద్దిగా పర్లేదు అనిపించింది మేడం. ఓకే, మీ అభిప్రాయం చెప్పగలరు మేడం ప్లీజ్. సో ఇది ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లము? నాకు ఒక 8 months ఉంటుంది మేడం. 8 to 1 year మధ్యలో వచ్చింది మేడం. ఓకే అండి. సో మీకు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ మీకు ఆస్టియోఫైట్స్ అంటే ఏంటి, మనకి బోన్స్ ఆ బోన్స్ నుంచి పార్టికల్స్ అనేవి బయటికి వచ్చేస్తున్నాయి, డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది బోన్స్లో. సో ఇది మనము ఫస్ట్ అక్కడ నుంచి కరెక్షన్ చేసుకుంటూ రావాలి. కాబట్టి మీకు కొంచెం టైం పట్టినా కూడా కొంచెం ఓపికతో యూజ్ చేస్తే కనుక మొత్తానికి తగ్గుతుంది సార్. ఏంటంటే ఇంకా ఇప్పుడు మీరు వాడింది 15 days కదా, ఇంకొన్ని రోజులు వాడాల్సి ఉంటుంది, కొన్ని మంత్స్ వాడాల్సి ఉంటుంది మందులు. ఏంటంటే హోమియో కేర్లో ఏంటంటే మీకు కరెక్ట్గా ఇది ఒకటే కాకుండా దాంతో పాటు మీకు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వచ్చినట్లయితే మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మీకు మందులు ఇస్తాము. తొందరగా మీరు ఒకసారి హోమియో కేర్కి రండి సార్. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ డిస్క్ సమస్యలకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఫైనల్గా చాలా మంది డిస్క్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మెయిన్గా ఇక్కడ మనకేంటంటే డిస్క్ దగ్గర నుంచి అండ్ ఆల్సో బోన్ స్ట్రెంగ్త్ దగ్గర నుంచి మనం కరెక్షన్ చేసుకుంటూ రావాలి. సో అక్కడ నుంచి కరెక్షన్ అవుతుంది అనమాట హోమియోపతి ద్వారా. సో మనకేంటంటే మెయిన్గా ఆ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్రీమియంగా ఫస్ట్ మెయిన్లీ పెయిన్ అనేది తగ్గాలి. పెయిన్ తగ్గిన తర్వాత దాంతోపాటు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్పి దాంతోపాటు మనకి ఈ డిస్క్ లోపల ఏదైతే డీజనరేషన్ అయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో హోమియో మెడిసిన్స్ ఏంటంటే ఇంటర్నల్ నుంచి మనకి ఏదైతే డీజనరేషన్ జరిగిందో దాన్ని నార్మల్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఏంటంటే నాట్ ఓన్లీ ఇప్పుడు పెయిన్ కిల్లర్ వల్ల ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న పెయిన్ తొందరగా తగ్గిపోతుంది. అదే మళ్ళీ ఇంకొక 2 days తర్వాత ఒక 2 times ఎక్కువ పెయిన్ వస్తుంది అనమాట. అలా కాకుండా ప్రస్తుతానికి మనం ఇంటర్నల్ నుంచి క్లీన్ చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజుల పాటు ఒకవేళ పెయిన్ ఉన్నా కానీ కొంచెం అంత ఆ లెవెల్లో పెయిన్ ఉండకుండా ఆ పెయిన్ తగ్గుకుంటూ వస్తుందన్నమాట. గ్రాడ్యువల్గా తగ్గి లాస్ట్కి మనకి ఆ పెయిన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా లాంగ్ టర్మ్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ రిపీట్ అవ్వకుండా మళ్ళీ మీకు అదే పెయిన్ కంటిన్యూ కాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఒకసారి తగ్గింది అంటే మళ్ళీ రాకుండా ఉంటుంది అది. సో దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ గివెన్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ డాక్టర్. డిస్క్ సమస్యలకు సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.